So hello everyone, welcome to our channel Fan of Film. హనుమాన్ మూవీని థియేటర్స్ లో 2 times అండ్ ఓటీటీలో 5 to 6 times చూసాక నాకు చాలా డీటెయిల్స్ దొరికాయి. కానీ ఈ వీడియోలో వాటిలో 10 డీటెయిల్స్ మాత్రమే చెప్తాను. అండ్ నేను 110% కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా, ఈ వీడియోలో నేను చెప్పిన ఒక్క డీటెయిల్ ని కూడా మీరు మూవీ చూసేటప్పుడు గమనించి ఉండరు. ఒకవేళ గమనించి ఉంటే దానికి రివార్డ్ కూడా ఇస్తాను. అండ్ ఆ రివార్డ్ ఏందో వీడియో ఎండ్ లో చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నంబర్ 1, మూవీ స్టార్టింగ్ లో మైకిల్ టీవీలో స్పైడర్ మ్యాన్ షో చూసేటప్పుడు అతను స్పైడర్ మ్యాన్ టీ షర్ట్ వేసుకుంటాడు. కానీ రియల్ లైఫ్ లో స్పైడర్ మ్యాన్ అవ్వలేరు అని రియలైజ్ అయ్యి సూపర్ మ్యాన్ అవుదామని ఫిక్స్ అయ్యి ఈ సీన్ లో ఒక రెడ్ క్లాత్ వేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో ఆ రెడ్ క్లాత్ తో పాటు సూపర్ మ్యాన్ టీ షర్ట్ కూడా వేసుకుంటాడు. కానీ సూపర్ మ్యాన్ అవడం కూడా ఇంపాసిబుల్ అని అర్థం కావడంతో ఈ సూపర్ పవర్స్ లేకుండా సూపర్ హీరో అయిన బ్యాట్ మ్యాన్ లాగా అవుదామని ఈ సీన్ లో ఆ బ్యాట్ మ్యాన్ బొమ్మని పట్టుకుంటాడు. తన రూమ్ లో బ్యాట్ మ్యాన్ ఫోటో పెట్టుకుంటాడు. అండ్ బ్యాట్ మ్యాన్ లాగా ఒక బ్లాక్ క్లాత్ కట్టుకుంటాడు. అండ్ తన సూట్ ని కూడా బ్యాట్ మ్యాన్ సూట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేపించుకుంటాడు. నంబర్ 2, ఈ సీన్ లో మైకిల్ వాళ్ళ పేరెంట్స్ ఫోటో చూస్తున్నప్పుడు ఇక్కడ ఫైర్ ని గమనించవచ్చు. సో ఇక్కడ ఈ ఫైర్ తో మైకిల్ మైండ్ లో ఉన్న ఆలోచన ఏందో అన్న హింట్ ని ముందే ఇచ్చారు. నంబర్ 3, ఈ సీన్ లో మైకిల్ ఇలా అంటాడు కదా, పవర్ సూట్ లో ఉంటే సరిపోదు సిరి, నాలో ఉండాలి, నా నరాల్లో ప్రవహిస్తుండాలి. మైకిల్ ఆ డైలాగ్ చెప్పే టైంలో తన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ బ్యాట్మ్యాన్ నుంచి సూపర్ మ్యాన్ వైపు షిఫ్ట్ అవుతుంది. అంటే మైకిల్ మళ్ళీ సూపర్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాడు అని విజువల్ గా చూపించారు. నంబర్ 4, అంజనాద్రి థీమ్ సాంగ్ లో ఇక్కడ చూపించిన ఇంద్రుడు వజ్రాయుధం సేమ్ అదిరా టీజర్ లో చూపించిన దానిలాగే ఉంది. అంటే నిజంగా అయితే అది ఇంకా పెద్దగా ఉంటుంది. మరి ఈ యూనివర్స్ లో ఇలానే ఉంటుంది అనుకుంటా. లేదా ఇది ఇంద్రుడి ఒరిజినల్ వజ్రాయుధం కాకుండా మినీ వజ్రాయుధం అయి ఉండొచ్చు. అంటే చిన్న పిల్లవాడైన హనుమంతుడి మీద ఒరిజినల్ వజ్రాయుధంతో దాడి చేస్తే చాలా ప్రమాదం అని ఇంద్రుడే కావాలని మినీ వజ్రాయుధంతో దాడి చేసి ఉండొచ్చు. అండ్ ఈ ఇన్సిడెంట్ లోనే హనుమంతుడి బ్లడ్ డ్రాప్ ఎలా అయితే భూమి మీద పడిందో అలాగే ఈ మినీ వజ్రాయుధం కూడా పడి ఉండొచ్చు. అండ్ అది ఈ యూనివర్స్ లో సెకండ్ సూపర్ హీరో అయిన అధిరాజ్ చేతికి వెళ్లడంతో తన స్టోరీ స్టార్ట్ అవుతుండొచ్చు. నంబర్ 5, మూవీలో హనుమంతు లెఫ్ట్ ఐబ్రో దగ్గర ఒక మార్క్ ఉంటుంది కదా, ఆ దెబ్బ ఎప్పుడు తగిలిందో మీకు తెలుసా? పులమే పిల్ల సాంగ్ లో హనుమంతు చిన్నప్పటి సీన్స్ కొన్ని చూపిస్తారు కదా. సో ఈ సీన్ లో హనుమంతు మార్కెట్ లో స్పెక్స్ దొంగలిస్తుంటే చూసిన మీనాక్షి ఆ విషయం ఆ స్పెక్స్ అమ్మే వాడికి చెబుతుంది. అండ్ అతను హనుమంతు దగ్గర నుంచి ఆ స్పెక్స్ లాక్కొని అతని పుష్ చేస్తాడు. అండ్ అప్పుడు కింద పడ్డ హనుమంతు లేచాక ఇక్కడ ఆ దెబ్బని చూడొచ్చు. ఇది దెబ్బ తగలక ముందు అండ్ ఇది తగిలిన తర్వాత ఇక్కడ మార్క్ లేదు అండ్ ఇక్కడ వచ్చేసింది. సో ఆ మార్క్ ఈ ఇన్సిడెంట్ లోనే వచ్చింది. నంబర్ 6, ఇది డీటెయిల్ కాదు, ఒక మిస్టేక్. ఇదే సాంగ్ లో ఇక్కడ హీరోయిన్ లెమన్ స్పూన్ ఆడుతుంటే హీరో గూటీలతో వేరే వాళ్ళ లెమన్స్ ని కొట్టి హీరోయిన్ ని గెలిపిస్తాడు. సో ఒకసారి ఈ సీన్ ని చూసి ఇందులో ఏం మిస్టేక్ ఉందో చెప్పండి. ఇక్కడ ఉన్న మిస్టేక్ ఏందో కనిపించలేదా? కావాలంటే మళ్ళీ చూడండి. ఇప్పుడైతే కనిపించే ఉంటుంది. సో ఇక్కడ హీరోయిన్ లెమన్ స్పూన్ ఆడుతుంది అండ్ తనని గెలిపించడానికి మన హనుమంతు వేరే వాళ్ళ స్పూన్స్ ని గోటీలతో కొడుతున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఈ సీన్ లో మిగతా వాళ్ళ లెమన్స్ ని కొట్టేది మన చిన్నోడు కాదు, పెద్దోడు. అండ్ మీనాక్షి గెలిచాక అక్కడ చిన్నోడే ఉన్నాడు. అండ్ ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హనుమంత్ ఎక్కడైతే నిల్చున్నాడో ఈ సాంగ్ లోనే వేరే సీన్ లో కూడా అక్కడే ఉన్నాడు. అండ్ డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది. సో ఎడిటింగ్ టైమ్ లో క్లిప్స్ ఎక్స్చేంజ్ అయి ఉంటాయి. నంబర్ 7, ఈ సీన్ లో మీనాక్షి తని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని ఊరి వాళ్ళని సాయం కోరితే కొంతమంది ఈ మంచాన్ని తీసుకొస్తారు కదా. సో ఈ మంచాన్ని ఇదే సీన్ లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు. సో వాళ్ళు దాన్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చారు. నంబర్ 8, మూవీలో ఈ స్వామిజీ ఎంట్రీలోనే అతను విభీషణుడు అన్న ట్విస్ట్ కి ఇచ్చిన హింట్ ని మీరు గమనించారు. ఒకసారి అతని ఎంట్రీలో వచ్చే సాంస్కృతిక లిరిక్స్ ని వినండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకో హింట్ ని ప్రీ క్లైమాక్స్ లో అతను హనుమంతుడికి ఇచ్చే ఎలివేషన్ సీన్ లో కూడా గమనించవచ్చు. ఈ సీన్ లో అతనే విభీషణుడు అనే ట్విస్ట్ ని రివీల్ చేసే ముందు యానిమేటెడ్ హనుమంతుడు అండ్ విభీషణుల ఇమేజ్ నుంచి అదే యాంగిల్ లో నిల్చున్న హనుమంతు అండ్ విభీషణుల్ని చూపిస్తారు. సో ఆ ట్విస్ట్ రివీల్ కి ముందే దాన్ని విజువల్ గా రివీల్ చేశారు. నేను ఈ షాట్ ని థియేటర్ లో చూసినప్పుడు అతను విభీషణుడు అన్న ట్విస్ట్ ని ప్రెడిక్ట్ చేయలేదు, కానీ అతన్ని విభీషణుడితో పోల్చారని అనుకున్నా. బట్ నేను అలా అనుకున్న నెక్స్ట్ సెకండే ఆ ట్విస్ట్ ని రివీల్ చేసేసారు. నంబర్ 9, ఈ సీన్ లో హనుమంతు దగ్గర పవర్స్ లేనప్పుడు చేసే ఫైట్ లో ఇక్కడ అతని బోన్ విరిగినట్లు చూపిస్తారు. అండ్ పవర్స్ వచ్చిన నెక్స్ట్ సెకండ్ ఆ ఫ్రాక్చర్ క్యూర్ అవడం గమనించవచ్చు. నంబర్ 10, ఈ సీన్ లో మైకిల్ హనుమంతుకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అతని చేతికి ఉన్న రింగ్ నుంచి చిన్న సూది లాంటిది వచ్చి హనుమంతుకి గుచ్చుకుంటుంది కదా. ఇక్కడ మైకిల్ హనుమంతు బ్లడ్ శాంపుల్ తీసుకున్నాడు. అది ఈ సీన్ చూస్తే అర్థమవుతుంది. వాడి గురించి ఏమైనా తెలిసిందా? అదే పనిలో ఉన్న చీఫ్. ఈవినింగ్ కల్లా వాడికి పవర్స్ ఎక్కువ వస్తున్నాయో కనిపెట్టిస్తా. హాస్పిటల్ ఫౌండేషన్ పడేలోపు హ్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఈ సీన్ లో సిరి ఏమన్నాడు వినండి. చీఫ్, వాడు తాగే పాలలో నీళ్లునే కానీ పవర్స్ లేవు చీఫ్. వాడి బ్లడ్ లో అయితే సూపర్ పవర్ కాదు కదా, కనీసం ఇమ్యూనిటీ పవర్ కూడా లేదు. వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్ చీఫ్,
వాడికి ఆ పవర్స్ మాత్రం ఎక్స్టర్నల్ సోర్స్ నుంచే వస్తున్నాయి. సో వాళ్ళు ఇక్కడ తీసుకున్న బ్లడ్ ని టెస్ట్ చేసి హనుమంత్కి ఆ పవర్స్ ఇంటర్నల్ గా లేవు, ఏదో ఎక్స్టర్నల్ సోర్స్ తో వస్తున్నాయని తెలుసుకున్నారు. కానీ వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకున్నప్పుడు హనుమంత్ దగ్గర పవర్స్ ఉన్నాయి కదా, అంటే అంతకు ముందే కదా వాళ్ళందరినీ కొట్టి ఊరికి స్వాతంత్రం తెచ్చింది. సో వాళ్ళ బ్లడ్ ని టెస్ట్ చేసే వరకు సన్సెట్ అయిపోయి ఉండొచ్చు, అండ్ ఆ టైంలో ఆ బ్లడ్ నుంచి పవర్స్ వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఐ థింక్ మరి ఇప్పుడు ఆ బ్లడ్ డ్రాప్ అతని కంట్లో పడింది కాబట్టి ఆ పవర్స్ తన బ్లడ్ లో కలిసిపోయాయి. సో హనుమంతుడి బ్లడ్ డ్రాప్ వల్ల హనుమంత్కి పవర్స్ వచ్చినట్లే హనుమంతు బ్లడ్ నుంచి వేరే వాళ్ళకు కూడా పవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఈ థాట్ మీలో ఎవరికి వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ థియరీ లాజికల్ గానే ఉన్నా ఇలాంటి థాట్ ప్రశాంత్ వర్మ గారు కూడా వచ్చిన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో మాత్రం ఎగ్జిక్యూట్ చేయరని అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ ఈ లాజిక్ గనక మూవీలో పెట్టారే అనుకోండి, అప్పుడు హనుమంతు గురించి మైకిల్ లాంటి ఇంకొకరికి తెలిసిందే అనుకోండి, అప్పుడు బ్లడ్ కి కాంబినేషన్ గా జామ్ కి బదులు హనుమంతు బ్లడ్ అయిపోతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పిన ఏ ఒక్క డీటెయిల్ అయినా మీరు ముందే గమనించుకుంటే కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీ ఫోన్ పే నంబర్ కూడా పెట్టండి, ప్రాయశ్చిత్తంగా 5 రూపీస్ కొట్టేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ లో ఉన్న మూవీ లవర్స్ కి షేర్ చేయండి. అండ్ నాతో ఏమైనా మాట్లాడాలంటే ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్. గుడిలో గంట కొడితే దేవుడు వస్తాడో లేదో తెలియదు, కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటని కొడితే మాత్రం నేను ఇక్కడ వీడియో పెట్టగానే దాని నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వస్తుంది. నమ్మకం లేకపోతే ఒకసారి ట్రై చేయండి.